శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన: బాలాసాహెబ్ మిరీకరు, బాబు సాహెబ్ బూటి, అమీర్ షక్కరు, తేలు పాము బాబా అభిప్రాయం. ప్రస్తావన: బాబాను ధ్యానించుటెట్లు? భగవంతుని నైజం కానీ, స్వరూపము కానీ, అగాధములు వేదములు కానీ, 1000 నాలుకల ఆదిశేషుడు కానీ వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను. కానీ ఇంకొక మార్గం లేదని వారలకు తెలియను. హేమాద్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపకముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షంన రాను రాను వెన్నెల క్షమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురత పడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో నేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారముక గీత వలె కాన్పించింది. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్ళను ఒకదానిపై ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేళ్ళు కుడి పాదంపై వేసి ఉన్నారు. కుడి కాలి బొట్టన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారం విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సాధించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గం. ఒక్క క్షణము బాబా జీవితమును గమనించదు. బాబా నివాసము వలన షిరిడి యొక్క యాత్రా స్థలమాయను. అన్ని మూలల నుండి ప్రజలచట గుమిగూడుచుండెది. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవరు? వీనిలో నేదైనా ఒక దానిని కానీ అన్నియు కానీ అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య గనులుగా నుండువారు. ఆనందమునకు అవతారంగా భక్తులచే పరివేషితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగడివారు. ఒక్కప్పుడు సూటిగా మాట్లాడువారు, ఒక్కొక్కప్పుడు కోపోద్దితుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండేవారు. ఇంకొకప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించేవారు. అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భ అవసరముల బట్టి వారి బోధనము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేది కాదు. వారి ముఖార విందమును చూచుట యందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట యందు గాని, వారి లీలలు వినుట యందు గాని తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషంతో నుప్పొంగుచుండేవారు. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని ముయ్యగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో నొక్కదాన్ని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండునో ఇచ్చట చెప్పుదు. బాలాసాహెబ్ మిరీకర్. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకరు కోపర్గాంకు మమలతదారుగా నుండెను. అతడు ఒకనాడు చితలి గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యంన బాబాను చూచుటకు షిరిడీకి వచ్చాను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను. బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా నుండవలెనని
హెచ్చరిక చేయుచూ నిట్లడిగాను. నీకు మన ద్వారకామయ్య తెలివినా? బాలాసాహెబ్కు ఆ ప్రశ్న బోధపడక పూటచో కూరుకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి, ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండే తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరామె నీడను ఆశ్రయించదరో వారికి ఆనందము కలుగును అని పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేశాను. బాలాసాహెబ్ పోచుండగా, బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలివినా? అదే సర్పం అనను. బాబా తమ ఎడమ చేతిని మూసి దాన్ని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగ వలె నుంచి, అతడు మిక్కిలి భయంకరమైనవాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకుంటకు, దానికి మిరీకరకు గల సంబంధమును తెలుసుకుంటకు కుతూహలపడుచుండెను. కానీ బాబా ఈ విషయమే అడుగుటకు ధైర్యం లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళాను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితిలి వెళ్ళి ఆనందించమనను. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాను. అసౌకర్యంగా నుండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాను. శ్యామ బాబాకి సంగతి తెలిపాను. బాబా ఇట్లను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనం కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరాను. వారు రాత్రి 9 గంటలకు చితిలి చేరుడు. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయి వారెవ్వరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పం ఉండెను. దానిని ఎవ్వరునూ చూడలేదు. అది బుసకొట్టుచు కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పామనర్చను. బాలాసాహెబ్ భయపడాను, వణుకుట ప్రారంభించను. శ్యామ కూడా ఆశ్చర్యపడాను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యింది. బాబు సాహెబ్ బూటి నానా డెంగెలే అను గొప్ప జ్యోతిష్యుడు బాబుసాహెబ్ బూటి షిరిడీలో నుండునప్పుడు ఒకనాడిట్టాను, ఈ దినము నీకు అశుభము, ఈ దినము ప్రాణగండమున్నది. ఇది బాబుసాహెబ్ను ఆందోళనకు గురి చేసింది. ఆయన యథాప్రకారం మసీదును పోగా బాబా బాబుసాహెబ్తో ఇట్లనియను, ఈ నాన్న ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమి భయపడనక్కర్లేదు, మృత్యువు ఎట్లు చంపునో చూసేదముగాక అని వానికి ధైర్యంతో జవాబివ్వుము. ఆనాటి సాయంకాలము బాబుసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయాను. అక్కడ ఒక పామును చూచాను. అతని నౌకరు దానిని చూచాను. ఒక రాయి నెత్తి కొట్టబోయాను. బాబుసాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మను. నౌకరు కర్రను తీసుకొని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను. ధైర్యంతో నుండుమని ఆడిన బాబా పలుకులకు బాబుసాహెబ్ జ్ఞప్తి తెచ్చుకొని సంతోషించాను. అమీర్ షక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ షక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతంతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను. చావిడిలో కూర్చొనమని బాబా అతన్ని ఆజ్ఞాపించను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది, కానీ బాబా పలుకులే తగిన ఔషధం.
నిర్ణయ మాత్రము మసీదుకు వచ్చుటకు బాబా నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావిడి వైపు పోవుచుండెను. అదియును కాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యంను సులభంగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ చక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగింది. ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపర్గాం పారిపోయాను. అచ్చడొక ధర్మశాలలో దిగాను. అక్కడ ఒక ఫకీరు చచ్చుటకు సిద్ధంగా నుండెను. ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాను. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయాను. అమీరు చిక్కుల్లో పడాను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారంను తెచ్చిన వాడగుటచే తనకు ఆ ఫకీరు విషయం ఏమైనా తెలిసియుండునని పట్టుకునేది. ఆ చావున కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిది షిరిడి విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడి పోవ నిశ్చయించుకొని ఆ రాత్రి అచ్చటి నుండి షిరిడీకి పోయింది. మార్గమధ్యమున బాబా నామంను జపం చేయుచుండెను. సూర్యోదయంకు ముందు షిరిడి చేరి యాత్రత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావిడిలోని ఉండి రోగ విముక్తుడయ్యను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్ట ప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచాను. కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై షటకాతో కొట్టుచుండెను. అమీర్ చక్కరు బాబా లీలలను చూచి అచ్చటకు పాము వచ్చనని బాబా అనుమానించి ఉండునని అనుకున్నాను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపంలోనేదో కదలుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకొని రమ్మనను. అంతలో నచ్చటొక పాము కనపడు. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలంన హెచ్చరిక చేసి అమీరును కాపాడాడు. తేలుపాము. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంతు కూడా శ్రోత అయ్యను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమర్చి ఉండిరి. అందులో హేమాడ్ పంతు ఒకడు. ఇందులో ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజంపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను. మొదట దానిని ఎవ్వరు గమనించలేరు. ఎవరు పురాణంలో శ్రవణం చేసేదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతు తన గుడి భుజంపైనున్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దంగా కదలకుండెను. అది కూడా పురాణం వినుచున్నట్టు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలో నున్న నితరులకు భంగం కలగచేయకుండా ఉత్తరీయము 2 చివరలను పట్టుకొని దానిని తేలి ఉండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండేది. ఒక సర్పము కిటికీలో నున్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రము కిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది ఎటు కాని స్థలంలో నుండుటచే దాన్ని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దంను విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరింది. అందరూ ఆపద నుండి తప్పింది. బాబా అభిప్రాయం. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకుంటయే మంచియే జరిగినదని. హేమాడ్ పంత అంతులో ఒప్పుకోలేదు. అది సరియైన ఆలోచన కాదనను. పాములను చంపుటయే మంచిదని ఇద్దరికి గొప్ప వాదన జరిగింది. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదనను. హేమాడ్ పంతు వాణ్ణి తప్పక చంపవలనను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినం ఆ ప్రశ్నను బాబాని అడిగిరి.
బాబా ఇట్లు జవాబిచ్చెను, భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కాని ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరస వహించును. వారి ఆజ్ఞ అయిన గాని ఎవ్వరు ఎవరిని ఏమి చెయ్యలేదు. ప్రపంచమంతయు వారిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరును స్వతంత్రులు కాదు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవాలి. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో నుండవలెను. అందరినీ రక్షించువాడు దైవము. 22వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణము. శుభం భవతు. 3వ రోజు పారాయణం సమాప్తం. సాయి మన రాముడు, సాయి మన దేవుడు, సాయి పరబ్రహ్మ రూపా, సాయి భగవంత. సాయి మన రాముడు, సాయి మన దేవుడు, సాయి పరబ్రహ్మ రూపా, సాయి భగవంత.